Hello, hi friends, welcome back to my channel. Here is a non-spoiler movie review of the film Eagle, directed by Karthik. ఫస్ట్ థింగ్ ఫస్ట్ మూవీస్ తర్వాత నా ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే బాగుంది ఫ్రెండ్స్. అండ్ ఈ మూవీ మెయిన్ ప్లాట్ విషయానికి వచ్చినట్టయితే సహదేవ్ ఎందుకు గవర్నమెంట్కి అగైనెస్ట్ ఉన్నాడు, ఎందుకు అంతమందిని చంపాల్సి వచ్చింది, అతని బ్యాక్ స్టోరీ ఏమి అనేదే ప్లాట్. అంటే ప్లాట్ లైన్ చాలా చిన్నగా ఉంది అనిపిస్తుంది కానీ ఎగ్జిక్యూషన్ మాత్రం చాలా బాగుంది. అండ్ మూవీ స్టార్ట్స్లోనే మన అనుపమ పరమేష్ ఒక బుక్ రాసి ఉంటుంది, దాని గురించి ఒక క్వశ్చన్స్ అడుగుతూ అంటారు. అక్కడ నుంచి మూవీ స్టార్ట్ అవుతుంది. మన రవితేజ గారు అక్కడ నుంచి చూపిస్తారు. అంటే చూపించిన విధానం బాగుంది అనుకోవచ్చు కానీ ఫస్ట్ హాఫ్ అస్సలు ఎవరికి అర్థం కాదు. చెప్తాను కదా, ఆ ప్లాట్ అనేది అప్ అండ్ డౌన్ అవుతానే ఉంటుంది. అంటే మన మూవీ స్టార్ట్ అయినప్పటి నుంచి ఒక 20-30 మినిట్స్ వరకు మన రవితేజ కనపడరు, ఏదో పోతా ఉంటుంది అంటే ముందరికి. అంటే సీన్స్ పడతా ఉంటాయి కానీ ఆ సీన్స్కి మన రవితేజకి ఏం సంబంధం ఉందని మాత్రం మనకు అర్థం కాదు. అదొక్కటి కన్ఫ్యూజన్ అవుతుంది. కానీ ఆ డాట్స్ని ప్రతి ఒక్క డాట్స్ని కలిపి ఇంటర్వెల్ బ్యాంక్ కాడ ఒక మంచి యాక్షన్ సీన్ పెట్టినారు ఫ్రెండ్స్. మంచిదంగా ఒక ఐడియా వచ్చేది, అంటే మూవీ ఏ దానికి జరుగుతుందని ఒక ఐడియా వస్తుంది. ఇంకా సెకండ్ హాఫ్ కూడా అలాగే స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్. అంటే అక్కడ ప్లాట్ అనేది అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటుంది కానీ కొంచెం లవ్ స్టోరీ పెట్టినారు, పాటలు ఎక్కువ ఉన్నాయి. ఆ ఒక్కటి కొంచెం పక్కన తీసేసింటే మూవీ మాత్రం ఎక్సలెంట్గా ఉంటాయి. అంటే సెకండ్ హాఫ్లో యాక్షన్ సీన్స్ ఉంటాయి భయ్యా, సూపర్తో ఉంటాయి. అసలు ఒక్కొక్క యాక్షన్ సీన్కి ఖచ్చితంగా చెప్తాను కదా, విజిల్ చేస్తావు ఇంకా పైకి లేచి ఎగరడమే, అట్లుంటుంది యాక్షన్ సీన్స్ ఒకటి. ఇంకా ప్లస్ పాయింట్స్ అన్నట్టయితే మనకి ఫస్ట్ యాక్షన్ సీన్సే వస్తాయి. అసలు మన రవితేజ గారు లుక్స్ అయితే బాబా సూపర్ బై, అసలు చెప్పుకోకూడదు అంత బాగున్నాయి. ఇంకా మైనస్ పాయింట్స్ అన్నట్టయితే సరే చెప్పినా కదా, సెకండ్ హాఫ్లో స్టోరీ ఉంటుంది కానీ అక్కడ కూడా కొంచెం ఎంగేజ్ చేయించుంటే బాగుంటుంది అనిపిస్తుంది. ఇంకా లవ్ స్టోరీ ఉంది, అది అవసరం లేదనిపిస్తుంది. ఇంకా ఆ పాటలు అవసరమే లేదనిపిస్తుంది. అది కూడా అంటే ఒక పాట ఒకటి బాగుంది, ఇంకా మిగతా పాటలు అన్నీ కూడా అవసరం లేదు. ఒక్కటి ఈ 3 పాయింట్స్ వల్ల మూవీ కొంచెం డౌన్ అయింది ఫ్రెండ్స్, అంతే. కానీ చెప్తున్నా కదా, రవితేజ గారు ఫ్యాన్స్ అయితే పండగ అంతే. యాక్షన్ సీన్స్ అయినా కానీ ఆయన లుక్స్ అయినా కానీ ఎక్సలెంట్గా ఉన్నాయి. మిగతా రివ్యూస్ నేను చూశాను భయ్యా, ఒకరు అయితే 2 ఇస్తాను, 2.5 ఇస్తాను. రవితేజ అన్న ఫ్యాన్స్ భయ్యా మనం అంతా సూపర్తో ఉంది మూవీ, మాత్రం ఎంజాయ్ చేయొచ్చు అంతే. చెప్తాను కదా, జెన్యున్గా చెప్తున్నా. ఆ 3 పాయింట్స్ ఒకటి పక్కన తీసేస్తే మూవీ మాత్రం ఎక్సలెంట్గా ఉంది. ఈ మూవీ డ్యూరేషన్ వచ్చి 2 hours 36 minutes ఉంది. నేను ఇచ్చే రేటింగ్ అయితే మూవీకి 3 ఇస్తాను ఫ్రెండ్స్ 5కి. ఇది ఫ్రెండ్స్ పరిస్థితి. మళ్ళీ కొత్త రివ్యూతో మళ్ళీ మేము వస్తాను. అంతవరకు బై ఫ్రెండ్స్.